అథ చిత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ విద్వా పాపమవాప్స్యసి. శ్లోకం 33 చాప్టర్ 2. ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి అంటున్నారు, అర్జున, నువ్వు పాపం పుణ్యం గురించి మాట్లాడేవే, నువ్వు దీని గురించి చాలా బాధపడుతున్నావు కదా, నీ చేత పాపం అవుతుందని. ఇప్పుడు ప్రెసెంట్గా ఈ యుద్ధం నువ్వు పోరాడకపోతే, నీ లైఫ్లో వచ్చే ఈ ఛాలెంజ్ని నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే, ఇది నీ లైఫ్లో చాలా పెద్ద పాపం. ఎందుకంటే నువ్వు ఒక క్షత్రియవి, నువ్వు ఒక వారియర్వి. ఒక వారియర్కి యుద్ధం చాలా ఇంపార్టెంట్, వాడిని వాడు ప్రూవ్ చేసుకోవడానికి, అలాగే ధర్మంని కాపాడడానికి కూడా. సేమ్ అలాగే మన లైఫ్లో కూడా, మన లైఫ్ ఒక వార్. మన లైఫ్లో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని మేము ఏడ్చుకొని ఒక మూల కూర్చోవడము, లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేసి జస్ట్ టైం పాస్ చేయడము, ఇలాంటివి చేస్తే అది ఒక పాపం అనమాట. మనం లిటరలీ చెప్తున్నా, చాలా మందికి లైఫ్లో టెన్షన్ ఏదైనా ప్రాబ్లం వస్తే మాన్స్టిబేషన్ చేసుకుంటారు, లేకపోతే మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, లేకపోతే